నేను ఎక్కువ ఎక్సైట్మెంట్గా ఉండేది దానికి. సో వెన్ దే షోడ్ ద ఫిలిం, వాట్ ఎవర్ దే షాట్ బిఫోర్ దట్, దట్ ఈస్ అన్ ఎపిసోడ్. సో ఎవ్రీబడి ఈస్ ఎక్సైటెడ్ అప్ దట్ పర్టికులర్ ఎపిసోడ్. సో నాకైతే ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ ఎంత వచ్చిందంటే, సో యాజ్ అ సినిమాటోగ్రాఫర్ వీ యూస్ టు చెక్ ఎవ్రీ ఫ్రేమ్స్ చెక్ చేసేటప్పుడు జనరల్గా ఎట్లా ఉంటుందంటే, ఒక పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు వాళ్ళు ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు ఆ లాస్ట్ ఫ్రేమ్కి ఫ్రీజ్ అయ్యి దానికి కావాల్సిన ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తారు. బట్ నిన్న కూడా గ్రేడింగ్లో వచ్చి చౌకీదాన్ ఎపిసోడ్ చూసేటప్పుడు ఎవ్రీ ఫ్రేమ్లో ఒక ఇంతకు సార్ అంత పవర్ఫుల్గా చేశారు. నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లే. ఈ జస్ట్ పుట్ ఆర్ట్ అండ్ సోల్ ఇన్ ఎవ్రీ సింగిల్ ఫ్రేమ్ ఇన్ దట్ చౌకీదాన్ ఎపిసోడ్ విచ్ ఐ కెన్ ఓచ్ యూ. రేపు మీరు డెఫినెట్గా మీరు చేస్తారనుకుంటా. మీకు హెచ్డి ప్రింట్లు ఇవన్నీ వచ్చేస్తాయి. మీరు ఎవ్రీ ఫ్రేమ్ చూసేటప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ వై రత్నం గారైనా సరే, జ్యోతి గారైనా సరే, అందరూ ఎంటైర్ ఇండస్ట్రీ ఈ రోజుకి ఈ సినిమాకి ఇంతకు సపోర్ట్ చేయాలంటే దట్ వన్ ఎపిసోడ్. అండ్ వాట్ వీ ట్రై టు డూ ఇస్, ఆ వన్ ఎపిసోడ్ కాకుండా వీ వాంటెడ్ టు ఎంటర్టైన్ యూ ఫర్ అనదర్ 2 hours 40 minutes, విచ్ అఫ్కోర్స్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చాలా పీరియడ్ ఫిల్మ్స్ అంతా మనం ఇండస్ట్రీలో వస్తుంది. అండ్ అఫ్కోర్స్ తెలుగు ఇండస్ట్రీ ఇస్ మచ్ మోర్ ఇన్ లార్జర్ స్కేల్ టు ఎక్స్పాండ్ థింగ్స్ ఇన్ యూ. ఒక పీరియడ్ ఫిల్మ్స్ని ఎట్లా పెద్ద స్టేజ్కి తీసుకురావాలనేది వీ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ లైక్ రాజమౌళి సార్ గారు, ఇప్పుడు కల్కి అయినా సరే, ఇట్లాంటి ఫిల్మ్స్ వచ్చి ఆ విఎఫ్ఎక్స్ని అడాప్ట్ చేసుకొని అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనేది. సో దట్స్ వాట్ జ్యోతి డిడ్. ద ఫస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా వరకు వీళ్ళు హ్యూజ్ సెట్స్ వేసారు, మ్యాసివ్ లైటింగ్. ఆయన జ్ఞానశేఖర్ గారు, ఐ నీడ్ టు క్రెడిట్ హిమ్ హియర్. బ్యూటిఫుల్గా ఒక పెయింటింగ్ లాగా లైట్ చేసి, నైట్ ఎఫెక్ట్స్, ఆ బ్యూటిఫుల్ సాంగ్ విత్ నిధి. సో చాలా ఎక్సైటింగ్గా ఉండేది ఆ ఫస్ట్ హాఫ్ నేను చూసేటప్పుడు. వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ హాఫ్, జ్యోతి అండ్ రత్నం సార్ అండ్ సార్ డిస్కస్డ్ అ లాట్ అండ్ దే కేమ్ అప్ విత్ అ బ్రిలియంట్ ఐడియా. వై కాంట్ బీ లైక్ వన్ ట్రావెల్, ఒక లార్డ్ ఆఫ్ ద రింగ్స్లో వచ్చేటట్టు ఒక ట్రావెల్ అడ్వెంచర్ అప్రోచ్ చేసుకొని, అండ్ మెయిన్ కథలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎమోషనల్ పాయింట్ అంతా యాడ్ చేసి దే గేవ్ అ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ టు మీ. I hope we pulled out together and it's in the last stage. So నిన్ననే అన్నీ మేము లాస్ట్ రీల్ అంతా గ్రేడింగ్ ఫినిష్ చేసి పంపించాం. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఐ హోప్ యూ విల్ బీ ఆల్ ఎంటర్టైన్డ్ అండ్ ఆల్సో ఫీల్ ఎమోషనల్ విత్ దిస్ ఫిలిం. సో వీ వాంట్ ఆల్ యువర్ సపోర్ట్, unanimously. I know it's very big industry, lot of big heroes, lot of fan wars going on everywhere. And but for this film, I want you to support wholeheartedly. Like take your film as